ఆర్థిక నిపుణుడు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హఫీజ్ దుద్దీన్ అన్నారు. ఆయన సేవలను కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. మెదక్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి అస్వస్థతకు అనారోగ్యంతో మన్మోహన్ సింగ్ మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా, ఫినాన్స్ సెక్రటరీ, ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ చైర్మన్, ప్లానింగ్ కమిషన్, ఆర్థిక మంత్రి, భారత ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవ చేశారని ఆయన చెప్పారు. మృదు స్వభావి, హుందాగా, ఎల్లప్పుడూ గౌరవప్రదంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆయనది అని అన్నారు. 1991, 1992లలో ఆర్థిక సంస్కరణలు చేసి భారత ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలోకి నడిపించిన వ్యక్తి. గ్రామీణ ఉపాధి హామీ హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత, భూసేకరణకు సంబంధించిన విప్లవాత్మక చట్టాలను చేసిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి మరణం అందరికీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన మరి అకాలంగా సిక్కైపోయి మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి, ఈ భారతదేశానికి ఎంతో తీరలేదని చెప్పక తప్పదు. వారు చూపించినటువంటి మార్గం, ఈరోజు భారతదేశం ఆర్థికంగా పటిష్టంగా ఉందంటే వారు చేసినటువంటి కార్యక్రమాలు, ఆర్బీఐ గవర్నర్ కానివ్వండి, కేంద్ర మంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, భారతదేశం రాబో రోజుల్లో పటిష్టంగా ఉండే విధంగా ఆర్థిక సంస్కరణ వారు దేశాల్లో తలెత్తుకో విధంగా నిలబడుతున్నాయంటే వారు చేసిన కృషి అని చెప్పక తప్పదు. వారు లేనప్పటికీ మన మధ్య ఇక ముందు ఉండకపోయినప్పటికీ కూడా వారు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు, కాంగ్రెస్ కార్యకర్తల గుండెల్లో ఉంటారు, కాంగ్రెస్ నాయకుల గుండెల్లో ఉంటారు. ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రజల నిండా, మరీ ముఖ్యంగా ప్రజలు 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఒక్కరిని ఆయన ఒక మాట అన్న పాపన పోలేదు. ఎప్పుడూ ప్రతిష్టకు భంగం కలిగించి ఏ కార్యక్రమం చేయలేదు. ఈ సందర్భంగా నడిపిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మేమందరం చేయాలని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి చాలా ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు 1932లో జన్మించి ఎన్నో సంస్కరణలు బట్టి ఎన్నో పదవులు అందించడం జరిగింది. దాదాపుగా ఆయన 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ఎంతో సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఆయన 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా సేవలు అందించడం జరిగింది. ఆయన హయాంలో 9% పెంచి మా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారి ఆ రోజు ఉన్నట్టు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి మా పివి నరసింహ గారి మరణం పొందడం జరిగింది. ఇంతటి మహాముని ఈరోజు మరణం దేశానికి చాలా తీరని లోటు. ఎప్పటివరకు సూర్యచంద్రుడు ఉంటారో అప్పటి వరకు మన్మోహన్ సింగ్ గారి సేవలు ఆయన గుర్తుండి దాదాపుగా దేశంలో గుర్తుండిపోతాయి. కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో ప్రజలందరికీ కూడా మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటు. కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో మా కాంగ్రెస్ నాయకత్వంతో అందరినీ ఘనంగా నివాళులర్పిస్తున్నాం. మరోసారి ఆయన కుటుంబ సభ్యులకు తీరని అనేక శాంతి. జై కాంగ్రెస్. దేశానికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఈ దేశ ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా తాను చేసినటువంటి సేవలు ఇక రాబోయే తరాలలో కూడా ఎవరు చేస్తారనో నమ్మకం కనబడడం లేదు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో ఏదైతే ప్రపంచానికి పెద్ద దేశాలని చెప్పుకున్నటువంటి అమెరికా లాంటి దేశాలు కూడా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో భారతదేశాన్ని ఆయన యొక్క అవగాహనతోటి, ఆయనకున్నటువంటి ఆర్థిక మేధో సంపదతోటి ఎటువంటి ఇబ్బంది రాకుండా దేశాన్ని నిలబెట్టినటువంటి మహా గొప్ప నాయకుడు. అందుకే చెప్తున్నాం, అటువంటి నాయకుడిని భవిష్యత్తులో చూస్తామని ఒక అనుమానం కూడా కనబడుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ దేశం ఇంత పటిష్టమైనటువంటి స్థితిలో ఉన్నదంటే ఆయన దాదాపు 30 సంవత్సరాల పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు భారతదేశం 14 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ చేయగలుగుతుంది అంటే అది ఆయన యొక్క
ఘనతని ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు ఈరోజు దేశం నుండి విడిచి వెళ్ళడం మా అందరికీ దేశానికే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కృషి చేసేటువంటి వ్యక్తి వెళ్ళిపోవడం బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!